నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్నాం. మనతో పాటు పృథ్వీరాజ్ అన్న ఉన్నాడు, తెలంగాణ ఉద్యమకారుడు. ఒకసారి అన్నతో అనేక విషయాలు చర్చించే అవసరం ఉంది, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఎస్సీ వర్గీకరణ కోసం బలంగా పనిచేస్తూ ఉన్నాడు కాబట్టి దాని మీద క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న చెప్పండి, త్వరలో 7 తారీఖు రాబోతా ఉంది. లక్ష డప్పులు, వేల గొంతులు, ముఖ్యంగా బీసీలలో నుండి పృథ్వీరాజ్ అనే వ్యక్తి పూర్తి స్థాయిలో వాళ్ళకి మద్దతుగా ఉన్నాడు, వాళ్ళ పక్షాన్ని నిలబడతా ఉన్నాడు. ఏం ఆశించి పృథ్వీరాజ్ వాళ్ళ తరఫున నిలబడతా ఉన్నాడు? న్యాయం ఆశించి, ధర్మం ఆశించి, న్యాయమైన పోరాటంలో రేపు పొద్దుగాల సమాజం కూడా క్వశ్చన్ మార్క్ వేయద్దు, నువ్వు ఎటువైపు ఉన్నావని. తెలంగాణ అనేది కూడా ఒక న్యాయబద్ధమైన స్లోగన్, న్యాయబద్ధమైన డిమాండ్ కాబట్టి ఏళ్ళ నుంచి దాని గురించి, ఆ డిమాండ్ గురించి అమరులు కూడా అయినరు. సో దీని విషయంలో కూడా చనిపోయినరు. ఈ పోరాటంలో వాళ్ళకి అన్యాయం జరుగుతున్నది అనేది ఇక్కడ నుంచి కాదు, రాష్ట్రపతి దాకా పోయినరు. వాళ్ళు కూడా చెప్పిండ్రు వర్గీకరణ అనేది, ఏబిసిడి వర్గీకరణ అనేది న్యాయమైన డిమాండ్ అని చెప్పి. జడ్జిమెంట్ సుప్రీంకోర్టు రీసెంట్ గా ఇచ్చినటువంటి జడ్జిమెంట్ లో కూడా క్లియర్ కట్ గా 7 బెంచ్ జడ్జెస్ రాష్ట్రాలకు అధికారం ఉంది అని చెప్పి చెప్పిండ్రు. రాష్ట్రం కూడా ఇక్కడ మేనిఫెస్టోలో పెట్టింది, ఇక్కడ చేస్తామని, వర్గీకరణ చేస్తామని. దళిత్ డిక్లరేషన్ లో నెంబర్ 1 పాయింట్ ఉండే. వాళ్ళ నేషనల్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి నేషనల్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖార్గే చెప్పిండు, ఏ కుటుంబం చేట్లయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉందో, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, వాళ్ళు కూడా మేనిఫెస్టోలో పెట్టినప్పుడు కూడా వాళ్ళు కూడా ఈ మాట కూడా చెప్పిండ్రు, మేము ఇది చేస్తామని. అయితే న్యాయమైన డిమాండ్, సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఉంది. సమాజమా నువ్వు ఎటువైపు అన్నప్పుడు నిజంగా కూడా 59 కులాలల్లో 58 కులాలు మాకు వర్గీకరణ జరగాలి. ఒకటే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు దీంట్లో ఫలాలు మొత్తం పొందుతున్నారు. అందుకని ఏబిసిడి బీసీలలో ఎట్లయితున్నదో అట్లా ఎస్సీలలో కూడా మాకు వర్గీకరణ జరుగుతుంది, మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పి నేను చూస్తున్నాను. ఓకే అన్న, ఇక్కడ ఒకటి న్యాయం వైపు నిలబడతామని చెప్తా ఉన్నారు. కానీ మాదియాల్లో కూడా కొంతమంది, అంటే ఏదైతే వర్గీకరణ పూర్తయితే వాళ్ళకు లబ్ధి ఉన్నప్పటికీ కూడా కొంతమంది దూరంగా ఉంటా ఉన్నారు. ఇది న్యాయబద్ధమైంది కాదని చెప్పి. ఉదాహరణకు గాలి వినోద్ కుమార్ ప్రొఫెసర్, అటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ మధ్య కాలంలో మద్దతుగా వస్తుండు. ఎంతో కాలంగా మాదిగలను చైతన్యం వస్తున్నటువంటి ఎవరు ధర్మ సమాజ్ పార్టీ అధినేత దూరంగా ఉంటా ఉన్నాడు. అంటే దీన్ని పూర్తి స్థాయిలో లోతుగా మీరు పరిశీలించారన్న, దీని మీద వీళ్ళు ఎందుకు దూరంగా ఉంటారు అని చెప్పి మీరు భావిస్తా ఉన్నారు? నాకు దాని మీద ఒక ఐడియా ఉంది. నేను దాని మీద ఒక నిర్ణయం తీసుకున్నా పృథ్వీరాజ్ గా. నేను నా సామాజిక బాధ్యతగా నేను చెప్తున్నా. కోర్టులు కూడా చెప్తున్నాయి కదా, కోర్టుల కన్నా పెద్దనా వీళ్ళంతా? వాళ్ళ వ్యక్తిగత ఇంట్రెస్ట్లు ఏమున్నాయో, కొంతమంది పార్టీల చుట్టూ బందీ అయిన వాళ్ళు బయటికి మాట్లాడకపోవచ్చు. వాళ్ళు ఏంటంటే ఆ పార్టీ అధినాయకత్వం నువ్వు మాట్లాడమంటే మాట్లాడతారు, లేకుంటే నోరు మూసుకొని కూర్చుంటారు. సో వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కాముగా కూర్చోవచ్చు. రేపు మాకేమైనా పదవులు వస్తే నేను సప్లై అవ్వకుంటే అనుకునే వాళ్ళు మాట్లాడకుండా ఉండొచ్చు. న్యాయబద్ధమైంది నువ్వు నేను అన్న నాగేశ్ అన్నడా లేకపోతే పృథ్వీరాజ్ అన్నడా కాదు కదా. కోర్టులు చెప్పినాయా లేదా? రాజకీయ పార్టీలు న్యాయబద్ధమైన డిమాండ్ మేము అమలు చేస్తామని చెప్పిండ్రా లేదా? అది కావాలి. దీంట్లో ఎవరో 2-3 పోతున్నారు అటు అంటే మరి వాళ్ళ పరిస్థితి ఏందో, వాళ్ళు ఏం ఆశించి చేస్తున్నారో తెలియదు, వాళ్ళకు ఉన్నటువంటి పరిణితి ఏందో నాకు తెలియదు. కానీ న్యాయబద్ధమైన డిమాండ్ దేశమంతా మొత్తుకుంటుంటే కోర్టులో మొత్తుకున్నాక అంతకన్నా పెద్ద అభయ మనం మరి అయిపోయి ఇంకేంది. కానీ ఇదే కోర్టు రేపు వర్గీకరణ అంశాన్ని, అంటే కొన్ని ఇందులో తప్పిదాలు ఉన్నాయి, దాన్ని ఒకవేళ తిరస్కరించే అవకాశం ఉంది. సో తప్పిదాల వైపు నిలబడకూడదు అని చెప్పేసి కొంతమంది బీసీలకు చెప్తా ఉన్నారు, పిలుపునిస్తా ఉన్నారు. దానిపైన మీ అభిప్రాయం? 58 కులాలు అయితే సపోర్ట్ గానే ఉన్నాయి కదా. రేపు వచ్చినాడు చూద్దాం అబ్బా, రేపు వచ్చినాడు. ఇప్పుడైతే అదే ఉంది కదా, రేపు ఏం చేస్తారో వాళ్ళు తెలియదు. మరి కోర్టులో కూడా మేనేజ్ చేసి ఏమైనా చేస్తారో మాకు తెలియదు. కానీ ఇది ఉన్నదాని అయితే కోర్టు మళ్ళీ పిటిషన్ వేస్తే కూడా లేదు, దీని మీద మళ్ళీ డిస్కషన్ లేదు అని చెప్పి మొత్తం 7 మంది. అంత ముందు 6 ఉండే, 6 మంది సపోర్ట్ చేసి ఒకరు పక్కకు ఉన్నా. కానీ ఇప్పుడు 7 దీని మీద మళ్ళీ సెషన్ లేదని చెప్పి తీసి పక్కకు పెట్టారు. అయినా కానీ ఇంకేమైనా చేస్తారో మాకు ఇరకలేదు. చేసేది ఉంటే కోర్టు దాగేది కాదు కదా, దేశమంతా చూస్తే ప్రపంచం అంతా చూస్తుంది కదా. వచ్చినాడు మాట్లాడదాం. కానీ ఈ మధ్య కాలంలో బలంగా ఒక చర్చ అయితే తెరపైకి వస్తా ఉందన్న. పృథ్వీరాజ్ కావచ్చు, తెలంగాణ విఠల్ కావచ్చు, వీళ్ళందరూ కూడా బీజేపీకి, అంటే సెంట్రల్లో బీజేపీ ఉంది కాబట్టి వాళ్ళ తరఫున ఏదో ఆశించి ఇక్కడ వర్గీకరణకు మద్దతుగా ఉన్నారు. ఈ వర్గీకరణ అంశం అయిపోయినాక బీజేపీ నుండి బలమైన ఆఫరు పృథ్వీరాజ్కు ఉంది, విఠల్కు ఉంది అని చెప్పేసి ఈ మధ్య కాలంలో చర్చ వినిపిస్తా ఉంది. దానిపైన మీ అభిప్రాయం? నెంబర్ 1 పాయింట్ ఏంటంటే పృథ్వీరాజ్ కావాలని అనుకుంటే, ఈవెన్ విఠల్ కూడా కావాలనుకున్నా కానీ మాకు ఈ ఉద్యమంతో మాకు సంబంధం లేకుండా కూడా వస్తాయి, మాకు కావాలనుకుంటారు. నాకైతే అంత ముందే చాలా ఆఫర్లు వచ్చినాయి. ఇప్పుడు కాదు, 2014 కన్నా ముందు నుంచి నాకు ఆఫర్లు ఉన్నాయి. నేను పోతలేదు. చాలా మంది నా దగ్గర తెలుసు, చాలా మందికి తెలుసు. నాకు ఎప్పుడో చాలా పెద్ద పోస్టులు ఆఫర్లు ఉండే. నేను ఐడియాలజికల్ గా అనుకోండి డిఫర్ అయితే కాబట్టి నేను పోలేదు. కానీ వర్గీకరణ అనేది ఒక న్యాయమైన డిమాండ్. వర్గీకరణ గురించి మాట్లాడితే బీజేపీ గురించి మాట్లాడాడు కాదు కదా. మరి వర్గీకరణ మాట్లాడితే కాంగ్రెస్ వాళ్ళు పెట్టారు కదా, వాళ్ళు కాంగ్రెస్ డిమాండే కదా, కాంగ్రెస్ డిమాండ్ పెట్టారు కదా. కాంగ్రెస్ ఇదే మందకృష్ణ మాదిగా
పోయి సోనియా గాంధీని కలవలేదా, Okay. రాహుల్ గాంధీని కలవలేదా, అవును. అందరిని కలిసింది కదా, దేశంలో అన్ని రాజకీయ పార్టీలను కలిసింది కదా, అవును. చంద్రబాబుతో కలిసి పనిచేసింది కదా, ఇక్కడ కేసీఆర్ తో కూడా మాకు ఇష్టం లేకున్నా కొన్ని సందర్భాలలో కేసీఆర్ తో మేము 2001 నుంచే నేను వ్యతిరేకిస్తున్నాం, కానీ మధ్యలో తన పోయి అంటే తన డిమాండ్ కు సపోర్ట్ చేస్తుంది పోయింది కదా. అవును. అందుకే ఉట్టిగా వ్యక్తుల మీద మాట్లాడే కన్నా మీరు అంశం మీద మాట్లాడితే బెటర్. నేను నా కాలేజ్ డేస్ నుంచి ఇప్పటి వరకు నేను ఎప్పుడు బీజేపీ జెండా పట్టినోని కాదు. నేను Okay. ఉట్టిగా బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేస్తే అదేమైతే ఉల్టా మీరే నంగా అవుతారు. నాయి కాలే బట్టలు మీరే సమాజంలో మీరే దోషులుగా ఎవరైతే అనుకున్నారో వాళ్ళే దోషులుగా రేపు నిలబడబోతున్నారు. ఒకవేళ మాకు నిజంగానే పోవాలనుకుంటే వీళ్ళు ఎవరు పోయి ఆపేటందుకు, వీళ్ళు ఎవరు ఆపేటందుకు? మా ఇష్టం వస్తే పోతాం, ఇష్టం వస్తే ఆగుతాము. ఏం సమాజానికి ఇప్పటివరకు జరగదని చెప్తున్నాము. ఓకే, మీకు ప్రతి ఒక్కరికి మీకు ఆన్సర్ చేసి ఎక్కడిది? నువ్వు అంశం గురించి మాట్లాడబ్బా, అంశం గురించి డైవర్ట్ చేసి వీళ్ళకు పెద్ద పారితోషకాలు ఏమిస్తారు, ఎంటికలు ఏమిస్తారు వాళ్ళు? మాకు ఇచ్చేటి ఏంటి? మా ఆయన మంత్రి ఉండే, అంతకన్నా పెద్ద పదవి ఉంటుంది. నాకు కావాలనుకుంటే వస్తుంది. ఇప్పుడు కాదు, నేను ఇప్పుడు కాదు, చంద్రబాబు ఆఫర్సే తీసి పక్కకు పడేసి వచ్చినాం మేము తెలంగాణ మూమెంట్ లో. నేను స్పెషల్ గా చెప్తున్నా, సరే బిడ్డలు 2001 లాగా నేను 90s లోనే తీసి పక్కకు పెట్టినాం. చాలా మందికి తెలుసు కూడా, చాలా పెద్ద పొజిషన్ లో ఉన్న వాళ్ళకు ఇవన్నీ తెలుసు. నా తెలంగాణ కమిట్మెంట్ కావచ్చు, నేను చేస్తే జాన్సేకర్ తుమ్మై వాచాకర్మ అన్ని ఇన్వాల్వ్ అయి చేస్తాను. వర్గీకరణ అంశానికి వస్తే బీసీలకు ఏమని పిలుపునిస్తారు? 7 తారీఖు దగ్గరలోనే ఉంది, అంటే విజయవంతం కాబోతా ఉందా, లేదంటే ఇంకేమైనా అనుమానాలు ఉన్నాయా? లేదంటే బీసీలకు ఏ రకమైన మద్దతు తెలుపుతా ఉన్నారు? మీరు ఏ రకమైన పిలుపునిస్తా ఉంటారు? ఇదే ప్రెస్ క్లబ్ సాక్షిగా, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ సాక్షిగా ఇక్కడ బీసీ మేధావులు, ముస్లిం సంబంధించిన మేధావులు అందరితో మీటింగ్ జరిగింది. దాని మీద సుదీర్ఘమైన చర్చ జరిగింది. అన్ని అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమ్యూనిటీస్ కూడా, బీసీలో ఉన్నటువంటి కొంతమంది 4-5 కులాలకే రిజర్వేషన్ ఫలాలు అందుతున్నాయి, మిగతా వాళ్ళకి అంతలేవని చెప్పని పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళు కూడా, వాళ్ళతో కూడా మేము సమీక పృథ్వీరాజ్గా నేనైతే అవుట్ రైట్ సంఘీభావం ఉన్నా. వాళ్ళని కూడా ఇక్కడ పెట్టి వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేసిండ్రు. వాళ్ళు ఒకరే కాదు, అన్ని సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఇలా వకీళ్ళ మీటింగ్లు అయినాయి, ఇక్కడ రెడ్డోళ్ళ మీటింగ్లు, సంఘాల మీటింగ్లు జరిగినాయి, పాపనోళ్ళ సంఘీభావం ఉన్నది, కోమటోళ్ళ సంఘీభావం ఉన్నది. అన్ని కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు, అన్ని మతాలు, ఈవెన్ ముస్లిం మతాలకు సంబంధించిన వాళ్ళు కూడా వచ్చారు. ఈవెన్ ఉస్మానియా యూనివర్సిటీ టాగూర్ ఆడిటోరియంలో కూడా డిఫరెంట్ కమ్యూనిటీ సంబంధించిన ఇంటెలెక్చువల్స్ కూడా వచ్చి చెప్పిండ్రు. సో అందరూ మేము సైతం అని చెప్పని కదులుతున్నారబ్బా. న్యాయమైన డిమాండ్ అని కాకుండా ఉండేది ఉంటే సమాజం గురించి, సామాజిక స్పృహ ఉన్నోళ్ళు, జనం గురించే బతుకుతున్నటువంటి వాళ్ళు చాలా మంది ఈ ఉద్యమానికి సంఘీభావం తెలుపుకుంటూ భాగస్వామ్యం అవుతున్నారు కదా. అందుకని మొట్టమొదటి చెప్పిన నా ఇంటికని డప్పు వెళ్తున్నది మొత్తం సమాజానికి, బీసీ సమాజానికి. మీరు కూడా బయటికి వెళ్ళండి, ఊరికొకరు బయటికి రాండి. కులాలకు సొసైటీ సంఘాలు ఉన్నాయి కదా, న్యాయబద్ధమైన ధర్మబద్ధమైన యుద్ధం జరుగుతున్నది, పోరాటం జరుగుతున్నది సమాజంలో. రేపు పొద్దుగాల మీరు మన సావు అయితే మన ఇంటికాడ వాళ్ళు లేని, వాళ్ళ డప్పు లేని ఇలా శవం బయటికి వెళ్ళదు. సో మన పాత్రలో పెళ్లి కాడైనా సావు కాడైనా ప్రతి దగ్గర మనకు వాళ్ళతోని సంబంధాలు ఉన్నాయి, అనుబంధాలు ఉన్నాయి, ప్రేమలు ఉన్నాయి. మనం ఇవాళ వాళ్ళ కష్టాలలో ఉన్నారు. కొంతమంది దుర్మార్గులు వాళ్ళకు రావాల్సినటువంటి భారతదేశంలో రిజర్వేషన్ ఫలాలు రాకుండా చేసే కుట్ర జరుగుతుంది. కాబట్టి సమాజం మొత్తం అన్ని కులాలకు నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నా, అప్పీల్ చేస్తున్నా, రండి బయటికి వెళ్ళండి. మీరు బయటికి వెళ్ళండి. మీరు స్వతహా కుల సంఘాలకు ఒక్కొక్క బండి తీసుకొని తప్పులు లేకుండా పల్లెలను శంసలు పట్టుకొని రాండ్రి కొట్టి హైదరాబాద్ అంతా సమాజం మొత్తం ధర్మం సైడు, న్యాయం సైడు తెలంగాణ సమాజం మొత్తం ఉన్నదని చెప్పని విజ్ఞప్తి చేద్దాం. అందుకనే బయటికి రండి. వీళ్ళందరూ దుష్ప్రచారం చేసుకుంటా ఈ పార్టీ ఆ పార్టీ అని పక్కకు పెట్టండి. ఇవన్నీ ఏం లేదని 28 సంవత్సరాలు బీజేపీ పార్టీ ఆఫీస్ గడప తొక్కలే కదా. ఇప్పుడు మొన్న పోయిండు, అది కూడా ఒక సంవత్సరం కింద యుద్ధంలో తలకాయల వల్లి అదే మోడీ పైన మాట్లాడుతుంటే సేమ్ గ్రౌండ్ పరేడ్ గ్రౌండ్ లో తలకాయల వల్ల కొట్టిన ఒక ఆడామెది కూడా తలకాయ ముస్లిం ఆడామె రిజర్వేషన్ సపోర్ట్ చేస్తున్నటువంటి ఆమె తనకు కూడా రిప్స్ ఇరిగిన పిల్లగాళ్ళ తలకాయల వల్ల భీకరంగా పలగొట్టిన యుద్ధం జరిగింది కదా. జరిగినాక దాని తర్వాత మోడీ మేము సపోర్ట్ చేస్తామని చెప్పని చేసిండు. చేసిన ప్రధానమంత్రి ఎవరు పోతారే, సోనియా గాంధీ గారు పోతారా? ఇప్పుడు కానీ ఇదే బీసీ మేధావుల నుండి కంచాయిలయ్య ఇది వర్గీకరణ జరగదు, ఒకవేళ జరిగినా కానీ అది నిల్వదు కోర్టులో, ఇదంతా మాదిగలను అంటే మభ్యపెట్టే ప్రయత్నమే అని చెప్పేసి చెప్తా ఉన్నాడు కంచాయిలయ్య. దీనిపైన ఏమనుకుంటా ఉన్నారు? కంచాయిలయ్య గారు కూడా గతంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితికి సపోర్ట్ చేసిండు, ఈ వేదికల గురించి మాట్లాడాడు. సరే తనకున్నటువంటి ఆబ్జెక్షన్స్ ఏంటి తను ఆల్రెడీ చెప్పిండ్రు, నేను వాళ్ళకి డీప్ గా పోదలుచుకోలే. కానీ నాకు మాత్రం నా వ్యక్తిగతంగా నేను కూడా ఈ పోరాటాన్ని చాలా ఏళ్ళని చూస్తున్నా. కాకపోతే నేను తెలంగాణ మూవ్మెంట్ లో సీరియస్ ఉన్నా, ఎడ్యుకేషన్ మూవ్మెంట్ లో సీరియస్ ఉన్నా, దాని విషయంలో ఉన్నా. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ టైం ఎప్పుడైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఈ అమలు చేయకపోతే ఇక దానికి కూడా రోడ్ల మీద రాకపోతే ఎట్లా పోయి
సమాజంలో వాళ్ళు కూడా మనుషులే కదా. అరే నోటికాడి బుక్క గుంజుకోపోతుంటే అట్లా గుంజుకోపోతే అనేటోడు ఉండడా? మరి అనేటోడు ఉన్నారా? ఉన్న దాంట్లో నేను అవల్ స్థానంలో ఉన్న ముందు ఉంటాం, బరాబర్ ఉంటామని చెప్పినా ఉంటాం కూడా. ఓకేనా. గద్దర్ విషయానికి వస్తే ఈ మధ్య కాలంలో పద్మశ్రీ అవార్డు కావచ్చు, పద్మభూషణ్ అవార్డు ప్రకటన జరిగినప్పుడు గద్దర్కు పేరును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపింది. దానిపైన బండి సంజయ్ కొన్ని వ్యాఖ్యలు చేసిండు. ఒక హంతకుడు, ఒక ద్రోహి, ఆయనకు మేము ఎట్లా ఇస్తామని చెప్పేసి అంటే ఆయన ఇష్టానుసారంగా గద్దర్ పైన కొన్ని వ్యాఖ్యలు చేసిండు. దానిపైన మీరు ఏమంటా ఉన్నారు, ఎట్లా స్పందిస్తూ ఉన్నారు దానిపైన? బండి సంజయ్ అనే వ్యక్తి ఒకటే ఆలోచన విధానంలో పెరిగిండు అనేది నాకు అనిపిస్తుంది. ఇప్పుడు మహిళా కప్ ఒక బీజేపీ ఐడియాలజీ దానికి సంబంధించిన ఒక నాయకుడు, రాజకీయ నాయకుడు అన్నప్పుడు నీకు అన్ని అంశాల మీద ఒక అవగాహన ఉండాలి. మీకు అన్ని రాజకీయ పార్టీల మీద ఉండాలి. నీకు నచ్చినా నచ్చకపోయినా కానీ అన్ని చరిత్రలు నీకు తెలిసి ఉండాలి. సర్వం అందరికి తెలిసిందని కాదు. కానీ నేను మాట్లాడిన మాటలు చూస్తే ఏంటంటే ఒక చిన్న పిల్లగాడు మాట్లాడినట్టు అనిపించింది. ఆయన మాట్లాడు పచ్చగాడు మాట్లాడినట్టు పాపము అది అట్లా మాట్లాడదు. గద్దర్ అన్నట్టు ఒక టవరింగ్ పర్సనాలిటీ గురించి ఇలా ఏ సామాజిక ఉద్యమం అయినా ఈ ప్రాంతంలో కావచ్చు, భారతదేశంలో కూడా విభిన్న ప్రాంతాలను తన పోయి పాడిండు. ఆయన హిందీలో రాసిండు, తెలుగులో రాసిండు. జానపదాలను జనపదాల లెక్క తీసుకొని పోయి జనంను ఆకర్షించేటువంటి అద్భుతమైనటువంటి పాత్ర, ఈ ప్రాంత జనాన్ని మేల్కొల్పేటువంటి పాత్ర. గోదావరి, కృష్ణ నదులు ఇక్కడ వారుతున్నా కానీ ఎందుకు ఇక్కడ అన్యాయం జరుగుతున్నదని క్వశ్చన్ చేసినాడు. ఇక్కడ కల్చర్ గురించి ఇవన్నీ ప్రతి పల్లెన ఓపెన్ కాస్ట్ లో ఉద్యమం అయితే గద్దరన్న కనిపించిండు. ఎక్కడ ఆడలకు సంబంధించిన ఉద్యమం అయితే గద్దరన్న కనిపించిండు. ఏబిసిడి వర్గీకరణ ఉద్యమం అయితే గద్దరన్న కనిపించిండు. ఎక్కడున్నా కానీ ఏది తనకు న్యాయం అని అనుకున్న ప్రతి దాంట్లో ఆయన భాగస్వామ్యం ఉంది. ఇంకోటి గద్దరన్న హంతకుడు అని అనుడు అని పదజాలాలు ఇవన్నీ చాలా తప్పుడు పదజాలు. హంతకుడు అయితే ఇక్కడ ఎవరిని చంపిండు? హోంమంత్రి కదా, బీజేపీ కార్యకర్తలను చంపిండు. ఎవరిని చంపిండు? ఏ పోలీసులను వచ్చి గద్దరన్న తుపాకి పట్టుకొని చంపిండు చెప్పు. చూపియాలే బండి సంజయ్ గారు, చూపియండి. నువ్వు కేంద్ర హోంమంత్రి కదా, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఉన్నావు కదా, సహాయ మంత్రిగా చూపిండి. ఎక్కడ చంపిండు గద్దరన్న? ఎక్కడ చంపిండు? ఇంకో అంశం ఏంటంటే అన్న, ఈ కేంద్రం ఇచ్చేటువంటి ఏదైతే ఈ పురస్కారాలు ఉన్నాయో పార్టీలకు సంబంధం ఉండదు. మా బీజేపీ ఇదొకటి ఇక్కడ చెప్పదలుచుకున్నా. తన తుపాకీ బట్టి ఏనాడు చంపింది జరగలేదు. ఒకవేళ ఉండేది ఉంటే దాని కోర్టు ఉంటే శిక్ష ఇచ్చేది. నువ్వు మాట్లాడేది కాదు. ఇంకోటి ప్రభుత్వమే వాళ్ళ గుండాలతో గద్దరన్న మీద కాల్పులు జరిపిండ్రు. తన ఛాతి మీద చచ్చిపోయేటోడు చంపాలనే ఉద్దేశంతోనే కాల్చేది. ఈ ప్రాంత విముక్తి గురించి ఎప్పుడైతే ఆయన పోరాటం స్టార్ట్ చేసిన తెలంగాణ స్లోగన్ తీసుకోగానే కాల్చిపడచ్చు. పెళ్లిళ్ళు తను ముక్కలుగా నచ్చింది. ఈ తనను కూడా లాస్ట్ వరకు కూడా ఒక బుల్లెట్ తన ఎన్నుపూసలో పెట్టుకొని ప్రజల గురించి పనిచేసాడు. ఎవరైనా ఒక వ్యక్తి గురించి మాట్లాడే ముందు కొంచెం జర్ర సోయితో మాట్లాడాలి. అంటే ఇక్కడ పార్టీ మా బీజేపీకి సంబంధం ఉన్న వ్యక్తులకే ఇస్తామన్నట్టుగా అక్కడ బండి సంజయ్ వ్యాఖ్యలు ఉన్నాయి. అంటే నిజంగా ఈ పురస్కారం పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఇచ్చుకుంటుందా, లేదంటే రాష్ట్రాలు పంపినటువంటి పేర్లకు ఇచ్చుకుంటుందా? ఇది దీని మీద ఏంది ఒక క్లారిటీ? వాళ్ళు అది దేశంలో ప్రభుత్వాలు వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళ ఆలోచన విధానానికి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు, ఆ సేవలో ఉన్నటువంటి వాళ్ళు జనరల్ గా జరుగుతుంటది. ఈ బీజేపీ వచ్చాక నిలమని కొద్దిగా గ్రౌండ్ లో వీళ్ళకు కొద్దిగా మంచి వాళ్ళకి ఇస్తున్నారు అనేది అక్కడిక్కడ జనరల్ టాక్ ఉన్నది. ఒక 80% అన్నది. కాంగ్రెస్ అయితే మొత్తానికే పైరవి చేసుకుంటా అనేది జనరల్ టాక్. అది నడుస్తా ఉన్నది. ఇక్కడ నుంచి రికమెండేషన్ పోయి పైరవి చేసుకుంటారు. కానీ బండి సంజయ్ మొత్తం ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత నిజం మా పార్టీ అయితే ఇస్తున్నాం అన్నట్టుగా చెప్తున్నారు. మరి అది నిజంగానే అది నేషనల్ పాలసీ కనుక అయ్యేది ఉంటే వాళ్ళకి అంత ధైర్యం ఉంటే ఆ సెంట్రల్ పార్టీలు దాని మీద ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. వాళ్ళ పార్టీ అధ్యక్షుడు అయినా ప్రధానమంత్రి అని చెప్పాలి. మా పార్టీలో పనిచేసిన వాళ్ళకే ఇస్తాం, మేము బయట మేము ఇవ్వం, మాకు అనుకూలంగా ఉన్న వాళ్ళకే ఇస్తామని చెప్పని ఆయన చెప్పేది ఉంటే ఉంటుంది. ఈయనే పాపం ఈయన ఎవరు. అంటే తెలంగాణ గవర్నమెంట్ పంపిన పేర్లు గోరెడ్డి వెంకన్న కావచ్చు, ఇంకొన్ని సుఖ సత్తయ్య కావచ్చు, ఇట్లాంటి పేర్లు వాళ్ళు కూడా అర్హత లేని వాళ్ళు అని చెప్పేసి వ్యాఖ్యలు చేసిండు. అంటే గద్దర్ అన్న విషయం అంశం పక్కన పెడితే మిగతా వాళ్ళు కూడా వాళ్ళకి ఏం అర్హత ఉంది, అసలు ఆ పురస్కారానికి అర్హత ఉన్న వ్యక్తులేనా అని చెప్పి చెప్తా ఉన్నాడు. అంటే మీ అభిప్రాయం ఏందన్న? తెలంగాణ ప్రభుత్వం కొన్ని పేర్లు పంపింది, వాళ్ళకు నిజంగా అర్హత ఉందనుకుంటురా లేదనుకుంటురా? అంటే మొత్తం దేశంలో ఎవరెవరి లిస్ట్ వచ్చిందో నేను చూడలేదు, అందుకని అది చెప్పే సిచ్యువేషన్ లేదు. తెలంగాణ వీళ్ళైతే డెఫినెట్ గా కొంచెం ప్రముఖులే అలా కాదనేది కాదు. ఆ అవార్డులు ఇంకా వీళ్ళని కాదని ఎవరికి ఇచ్చారు అనేది నేను దానికి స్టడీ చేసేది ఉన్నది. గదరన్న విషయం కాడికి వస్తే మాత్రం అసలు యాక్చువల్ గా గదరన్న ఉంటే అవార్డులు యాక్సెప్ట్ చేయడు. తన పేరు మీద అవార్డు వస్తుంది కదా, ఇక్కడ తననే ఒక స్టేట్ గౌరవించి స్టేట్ ఆనర్ తో చేస్తున్నారు. రేపు తన
పుట్టినరోజును గవర్నమెంట్ మా గదర్ ఫౌండేషన్ రెండు కలిసి చేస్తున్నాయి. గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయింది, గవర్నమెంట్ అఫీషియల్ ఇన్వాల్వ్ అయింది కదా. తనను నువ్వు అవహేళన చేసినట్టుగా అవమానపరిచినట్టుగా నువ్వు మాట్లాడేది ఇక్కడిది. ప్రధానమంత్రి చనిపోతే ఆయన మాట్లాడి కుటుంబ సభ్యులతో మాట్లాడి లెటర్ కూడా పంపించారు. మీ సీనియర్ మంత్రి కూడా వాళ్ళని వచ్చి పరామర్శించిండు. అటువంటిది మీరు అడ్డగోలుకి ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఎట్లా? కానీ ఇప్పటి వరకు ఆ మాటలను వెనుకకు తీసుకోలే, పార్టీ నుండి కూడా ఎవరు స్పందించలే. దీనిపైన మీరు ఏం కోరుకుంటా ఉన్నారు అంటే గద్దర్ ఫౌండేషన్ నుండి కావచ్చు, గద్దర్ అభిమానులు కావచ్చు, అనేక వాటిలో పోరాటం చేశారు. మీరు ఏం కోరుకుంటా ఉన్నారు? తెలంగాణ ప్రజలు ఎంతో మంది దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇంతవరకు బీజేపీ కావచ్చు, బీజేపీ ప్రెసిడెంట్ కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, ఆ వ్యాఖ్యలు తప్పు అని చెప్పేసి ఎవరు కూడా చెప్తలేరు. దీని వెనుక అంటే ఏం పార్టీ స్టాండ్ అనుకోవచ్చా, లేదంటే బండి సంజయ్ వ్యక్తిగత స్టాండ్ అనుకోవచ్చా? దీన్ని మీరేమనుకుంటావు? ఒకటే, ప్రజల లోపల రిజిస్టర్ అవుతున్నాయి. ఓకే, గద్దర్ అభిమానులు ప్రతి ఇంట్లో ఉన్నారు. అవును. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా, కోట్లాది గానమా అని. కోట్లాది గానం అయింది ఆయన. ఓకే, ప్రతి ఇంట్లో ఈ పాటలు ఏంది ఉన్నాయి, చిన్నపిల్లలు కడికెళ్ళి పెద్దోళ్ళు. సో ఇట్లా అభిమానులు మొత్తం నువ్వు హత్య చేసిన అవుతావు. అది ఏంటంటే మేము అన్నా డిమాండ్ చేసినా పెద్ద బండి సంజయ్ని అడ్డుకొని హైదరాబాద్ లో తిరగనీయకుండా చేస్తామని ఒక అప్పీల్ ఇస్తే అది జరగకుండా ఉండేది అనేది ఏం లేదు. ఆయన కరీంనగర్ నడిబొడ్డునే చేయగలుగుతాం ఆ పని. బండి సంజయ్ని ఇట్లకెళ్ళి బయటికి వెళ్ళని కూడా కరీంనగర్ లో చేయగలుగుతాం ఆ పని ఉంది. కానీ ఆ డిమాండ్ మేము వదలుచుకోలే, ఎందుకంటే జనంలో కూడా రిజిస్టర్ అవుతున్నది, ప్రజలు తెలుసుకుంటారు కదా. మేము ఒక ఇంటెలెక్చువల్ డిబేట్, దీని మీద ఒక ఇంటెలెక్చువల్ డిబేట్ చేద్దాం. రిక్షా కార్మికులు, రిక్షా దొక్కే రైతు రాళ్ళు కొట్టే రహీమన్న, రిక్షా దొక్కే రామన్న, రాళ్ళు కొట్టే రహీమన్న, డ్రైవర్ మల్లన్న, అమాలి కుమరన్న అని రాయని పాట. ఆయన రాయని సాహిత్యం ఏంది అని ఎవరి మీద రాయలేదు. నీ పాదము మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ, తో గుట్టూరు తెచ్చుకుంటున్నాయి చెల్లెమ్మ అని రాసినోడు. అంటే ఈ ప్రాంత ప్రజలు కాదు, భారతదేశ ప్రజలు ప్రతి సంబంధాన్ని కూడా అట్లా కంపారిజన్ చేసి వాళ్ళకి ఒక అటాచ్మెంట్, ఒక బిల్డప్ అయినటువంటి వ్యక్తి మీద అది మీ ఇంట్లో మీ అమ్మ కూడా అది వర్తిస్తుంది. అంటే అట్లా ఆ బంధాలు అట్లా ఉండాలనే అనే అద్భుతమైన సాహిత్యాలు రాసి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయినటువంటి ఒక వ్యక్తి మీద నువ్వు అట్లా మాట్లాడుతుంటే సమాజం నేను అబ్జర్వ్ చేస్తా ఉన్నది. అన్నదమ్ములు కావచ్చు, ఏ అంశాలు దేని గురించి కానీ చేసి రేపు పొద్దుగాల సమాజంలో వాళ్ళే అవహేళన పాలవుతారు, అవమానాల పాలవుతారు. మా తప్పు ఉంటే మేమవుతాం. కానీ గతంలో మాది వర్గీకరణకు మద్దతుగా కూడా గద్దర్ ఉన్నాడు. అట్లాంటి గద్దర్ మీద ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తే అట్లీస్ట్ కూడా ఖండించలేవు మందకృష్ణ మాదిగా. అట్లీస్ట్ చాలా మంది చూసిరు గద్దర్ పైన చేసిన వ్యాఖ్యల పైన ఖండిస్తారు మనం. కానీ తెల్లారితే చూస్తే ఈ నీటికి ఆయన వేయండి, శాల్వ సన్మానం చేసుకోరు, ఈ టాపిక్ రాలేదు. దీనిపైన మీరేమనుకుంటా ఉన్నారు? స్పందిస్తే బాగుంటుండే అనిపించింది ఎప్పుడన్నా? స్పందిస్తాడేమో, స్పందిస్తారు కావచ్చు. మనకి ఇప్పుడు ఇమీడియట్ ఉన్నది 1000 గొంతులు 1,00,000 అటు ఇటు డైవర్షన్. ఇప్పుడు మేము స్టేజ్ మీద ఉన్నప్పుడు ఒక ప్రెస్ మిత్రుడు అడిగిండు, మిమ్మల్ని పృథ్వీరాజ్ ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళనీయమని చెప్పని వాళ్ళు శబ్దాలు తీసుకుంటారన్న, దీన్ని మేము స్పందిస్తారా అని ఇప్పుడు మాట్లాడేది వదిలేసేది. ఇళ్ళకెళ్ళి బయట వచ్చిండు, మేము స్టేజ్ మీద ఉన్నప్పుడు ఇప్పుడు ప్రెస్ మీట్ లో మాట మాట్లాడండి ఒక ప్రెస్, దీని మీద స్పందించండి, క్వశ్చన్స్ ఒకసారి ఇది అయిపోగా అందరూ చుట్టుముట్టే వరకు ఆయన వచ్చి అడిగిండు దీని మీద స్పందించండి. కొన్ని అంశాల పట్ల ఒక టైం ఎందుకు గదరన్న సన్ అడుగుతాడో, సూర్యుని అడుగుతాడో, సూర్యం కూడా నేను రేపు పొద్దుగాల బర్త్డే అయిపోయే వరకు నేను ఏం మాట్లాడాను అనుకుంటాను. కొన్ని అంశాల పట్ల నేను కూడా యాక్చువల్గా నేను కూడా ఈ గదర్ ఫౌండేషన్ లో కీలక మెంబర్ ఉన్నా కాబట్టి నేను కూడా ఇమీడియట్ స్పందించాలి అనుకోలేదు. కాకపోతే ఆ ప్రోగ్రామ్ అయిన తర్వాత స్పందిద్దాం అనుకున్నా. నాకు తప్పదు, ఇప్పుడు నేను చెప్పక తప్పదు. లేకపోతే వీళ్ళు ఇంకేమో బడగాల్సి మీద చేసే కథకున్నారు. ఆయన అయితే అన్నాడు కదా, ఆయన కులపైన కాబట్టి గెలిపించుకున్నాడు ఈయన అని చెప్పని ఒక ఆయన పెద్ద మనిషి. ఈ రిజర్వేషన్ కు నేను సపోర్ట్ వర్గీకరణ సపోర్ట్ చేస్తుంటే వ్యతిరేకిస్తే ఆయన ఒక పెద్ద మనిషి మాట్లాడు, ఆర్నూరు మురళి గ్యాంగ్ అది. సో ఆయన మాట్లాడు కాబట్టి ఇప్పుడు నేనైతే చెప్పాలి. అది ఏమనక ముందే బొచ్చడు మాటలు కూతురు మాట్లాడు కాబట్టి వాళ్ళు అది చెప్పాల్సిన అవసరం ఉన్నది. బండి సంజయ్ కులపూడి అన్నాడు, కాదురా ఆయన నేను గొల్లోనే, ఆయనేమో చెప్పాల్సి వచ్చింది క్లారిఫికేషన్. అట్లా ఏంటంటే వీళ్ళు చూస్తారు యాడ దొరుకుతురా ఇది తీసి మనుగోద్దాం అని చెప్పి చూస్తారు వీళ్ళంతా. సో అందుకే నేను మాట్లాడాలి కాబట్టి నేను మాట్లాడి చెప్తున్నా దాని విషయంలో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఓకే, చూస్తారు కదా, మొత్తానికి అయితే బండి సంజయ్ అంశం కావచ్చు, అటు వర్గీకరణ అంశం పైన అయితే పృథ్వీరాజ్ అన్న క్లారిటీ ఇచ్చిండు. ఇది ప్రస్తుతం అయితే విశేషం. చూస్తున్నా కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ.